లేచారా? బాగా చలేస్తుంది. అయితే ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలా? భగవంతుడా, చలిపోవాలంటే ఈ వేడి వేడి టీ తాగితే చలిపోతుంది. టీలో వేడి సరిపోలేదు, దానికంటే వేడిగా ఏదైనా దొరుకుతుందా? ఏంటది? మనం ఈరోజు ఏదన్నా స్పెషల్గా. ఇలా చూడండి, ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా. ఊరికే కథలు మాట్లాడుకుంటూ నుంచోకుండా వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. నాకు ఇందులో నా వన్ మ్యాన్ షో తప్ప వేరే ఏదీ లేదు. 26వ తారీఖు 26వ తారీఖు ఫ్రీ లేదే. 27 అయితే ఫ్రీయే. ఇంకా 2500 పైన అవుతుంది. కొత్తగా 2 ఫిగర్లు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ను రామ్ చరణ్. హలో, చెప్పింది వినపడి ఉంటుంది అనుకుంటా. రామ్ చరణ్ హాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? అది ఫ్లాట్ నెంబర్ 202లో చిన్న కంప్లైంట్ వచ్చింది. వాష్ బేసిన్ ట్యాప్ లో చిన్న లీక్ ఉందట. నన్ను సరి చేయమని చెప్పారు, అందుకే వెళ్తున్నా. సరేనా? ఇంకా ఫ్లాట్ నంబర్ 121లో కొత్తగా దిగారు కదా, ఆవిడ పేరు సోఫియే కదా? లేదు, రిజిస్టర్ లో పేరు చూశాను కానీ ఆవిడని చూడలేదు. నిన్న ఈవినింగే వచ్చారు, ఇంకా బయటకు కూడా వెళ్ళలేదు. ఎలా ఉంటారు? అందంగా ఉంటారు. అలాగా? ధనవంతురాలు, పెద్ద చిత్రకారిణి. సూపర్ అయిన విషయం. పెద్ద సెలబ్రిటీ మన ఫ్లాట్స్ లో ఉన్నారన్నది సంతోషమైన విషయం కదా. లేదన్నా, అది మీతో పాటు సహాయానికి ఒకరు వస్తారన్నారే, అలాగా? అవును, మా బంధువే. డిగ్రీ చేశాడు. కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉంటాడు కదా అని రమ్మంటున్నాను. ఈ రోజు వస్తాడు. కొత్త కుర్రాడు, పని కూడా కొత్త, అందుకే కొంచెం భయంగా ఉంది. సరే, నేను వస్తాను. సరే 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 సరే. సోఫీ, నేననుకున్నట్టయితే కాదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోవట్లేదే, నువ్వేమనుకున్నావు? నేను ఏమనుకోలేదు. అయితే నువ్వేమని అనుకున్నావా? నేను ఏమనుకోలేదే, కానీ నువ్వనుకున్నది ఏది జరిగేది కాదులే. రా, నాతో పాటు వచ్చి ఆ ట్యాంక్ ని కడుగు. రా, పద వెళ్దాం. నాన్సీ, ఇదిగో వస్తున్నాను. పక్కింటికి అద్దెకొచ్చిన మేడం నువ్వు కలిసావా? లేదు, 2-3 సార్లు ట్రై చేశాను. బయట ఆవిడ్ని చూడలేకపోయాను. ఆమె పెద్ద డ్రాయింగ్ ఆర్టిస్ట్ అని సైమన్ అన్న చెప్పాడు. కరెక్ట్ అయిన టైం చూసుకుని వెళ్ళి మనం మీట్ అయ్యి వద్దాంలేండి. పెద్ద సెలబ్రిటీస్ నైబర్స్ అయితే మనమే వెళ్ళి మీట్ అవ్వాలి. నేను రెడీ. ఒరే జో, ఇంకా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? బయలుదేరడానికి ఎందుకింత లేట్ చేస్తున్నావు? తొందరగా వెళ్ళరా. ఇదిగో బయలుదేరుతున్నానమ్మా. సారీ అండి, మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను చెప్పండి. వెళ్ళగానే ఫోన్ చేయి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. ఇదిగో పాలు బాగా వేడిగా ఉంది, తాగు తాగు. ఎక్కడున్నావు? ఏ లేదులే, టీ కొట్టు నుంచి వచ్చేస్తా. అన్నా, బ్లూ స్టార్ అపార్ట్మెంట్ ఎక్కడన్నా? ఇటువైపు వెళ్ళండి, వచ్చేస్తుంది. అవును, అక్కడ ఎవరిని కలవాలి? నేను అక్కడికి పనిలోకి వచ్చానన్నా. అక్కడ మా అంకులే కేర్ టేకర్. ఎవరు? ఆ సైమన్ అన్నా? అప్పుడు మనం అప్పుడప్పుడు కలుసుకోవాలి. వెళ్ళొస్తానన్నా. మునుపటిలా చురుగ్గా పనిచేయడానికి నాకు ఆరోగ్యం సహకరించడం లేదు, అందుకే నిన్ను రమ్మన్నాను. కొన్ని రోజులు ఇక్కడే ఉండు, కానీ ఇది నీకు టెంపరీయే. అది నాకు తెలుసు అంకుల్. నువ్వు ఉన్నప్పుడే నీకు ఒక మంచి ఉద్యోగం చూస్తాను, లేదంటే డబ్బు దాచుకుని తర్వాత చదువుకున్నా పర్వాలేదు. ఇంకా చదువుకోవాలని ఆశ ఉంది,
కానీ ఆశుంటే సరిపోదు కదా. అందుకని మంచి పనే నా టార్గెట్ అంకుల్. బీఎస్ఏ పరీక్షలు చాలా రాశాను. ఇలా చూడు, నీ కష్టం ఏమిటో నాకు బాగా తెలుసు. అందువల్ల నా వల్ల అయింది నేను చేస్తాను. తర్వాత ఇంకో విషయం, చాలామంది ఒక్కటిగా కలిసి ఉండే చాలా పెద్ద అపార్ట్మెంట్ ఇది. ఒక్కొక్కరు ఒక్కో రకమైన క్యారెక్టర్. ఎవరికీ నువ్వు కోపం తెప్పించకూడదు. సరే, అనవసరంగా నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోను. అయినా నీకు చాలా కోపం ఎక్కువని మీ అమ్మ నాతో చెప్పింది. ఇలా చూడు, నువ్వు పుట్టి పెరిగిన ఊరు లాంటిది కాదు ఇది. ఇక్కడ చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా సులభం. పక్కనే ఉన్న ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటూ ఉన్నారు. హోటల్లోనూ షాపుల్లోనూ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అర్ధరాత్రుళ్ళు మందు కొట్టి నానా గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. ఇలా చూడు, నువ్వు ఎప్పుడూ వాళ్లతో కలిసిమెలిసి తిరగకూడదు. లేదంకుల్. ప్రభువా, కాపాడు.